హాయ్ అండి. నమస్కారం. ఏంటి ఛానల్ కొత్తగా ఉంది అనుకుంటున్నారా? మేము ఛానల్ కొత్తగా ఓపెన్ చేశామండి. అందరినీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ మాకు కూడా ఒక లైక్ కొడతారని ఆశిస్తూ ఒక చిన్న బుల్లి కథతో నేను మీ ముందుకొచ్చేసాను. ఆ కథ పేరేంటనుకుంటున్నారా? కోతుల టోపీలు. కొత్తగా ఉంది కదా! పిల్లలకి చాలా రకరకాల కథలు చెప్తూ ఉంటాం. అలాగే ఈ కథ కూడా అందులో ఒకటి. మీరు వినిపిస్తారని ఆశిస్తూ ముందర కథకి స్టార్ట్ చేస్తున్నాను. ఒక టోపీలు అమ్ముకునే అతను ఉండేవాడు. అతను అన్ని ఊర్లు తిరుగుతూ అన్ని చోట్లకి వెళ్ళి టోపీలు అమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు అలాగే వ్యాపారపరంగా ప్రయాణం చేస్తుంటే అలసట అనిపించింది. మండుతున్న సూర్యుడు, బగ్గున ఎండ, ఆకలి, దాహం అన్నీ కలిసి పాపం అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి. దారిలో ఒక చెట్టు నీడలో ఆగి తెచ్చుకున్న భోజనం తిని మంచినీళ్లు తాగి తన టోపీలు బస్తా పక్కన పెట్టుకొని చెట్టు నీడలో హాయిగా నిద్రపోయాడు. కొంచెం సేపటికి లేచి చూస్తే బస్తాలో ఉన్న ఒక్క టోపీ కూడా లేదు. అన్ని టోపీలు ఎవరో కొట్టేశారు. ఎవరై ఉంటారా అని దిక్కులు చూస్తుంటే చెట్టుపై చప్పుడు వినిపించింది. పైకి చూస్తే చెట్టు నిండా కోతులు ఉన్నాయి. ఊరికే ఉన్నాయా? ఒక్కొక్క కోతి తలపైన ఒక్కొక్క టోపీ ఉంది. హోహో, ఇదా సంగతి అని టోపీలు అమ్ముకునే అతను, నా టోపీలు నాకు తిరిగి ఇచ్చేయండి అని గట్టిగా కోతులతో అన్నాడు. ఆ మాట విని రకమా గమ్మున కూర్చున్నాయి. కోపంగా అతను అరిచాడు. అవి తిరిగి అరిచాయి. చప్పట్లు కొట్టాడు. అవి కొట్టాయి. ఒక రాయి విసిరాడు. కోతులు చెట్టుకున్న పళ్ళు తిరిగి విసిరాయి. కొడతానని బెదిరించాడు. కోతులు నవ్వాయి. చివరికి ఏమి చేద్దామా అని ఆలోచిస్తూ అలవాటు ప్రకారంగా ఒక చేత్తో తన తలపై ఉన్న టోపీ తీసి ఇంకో చేత్తో తన తల గోక్కున్నాడు. కోతులు అలాగే చేశాయి. టప్పున ఐడియా వచ్చి తన చేతిలో ఉన్న టోపీ నేల మీదకి విసిరేశాడు. వెంటనే కోతులు కూడా అవి వాటి చేతిలో ఉన్న టోపీలను కూడా విసిరేశాయి. టోపీలు అమ్ముకునే అతను గబగబా ఆ టోపీలన్నీ మళ్ళీ బస్తాలో వేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగున పారిపోయాడు. చిన్న కథ కదండి, చాలా బాగుంది. కానీ పిల్లలకి ఇది ఒక నాలెడ్జ్ లాగా అనిపిస్తుందని ఈ కథ చెప్పాను. మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో ఇంకో చిన్న కథ కావాలి అనుకుంటే పెట్టండోయ్. చిన్న కథతో మీ ముందరకు వచ్చేస్తాను. థ్యాంక్స్ అండి.